హాయ్ అండి, మై లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వెల్కమ్ మై ఛానల్. మన ఛానల్లో అయితే స్టిచ్చింగ్ వీడియోస్ అనేది చాలా మోడల్స్ అనేది టైలరింగ్ స్టార్టింగ్ నుంచి కూడా నేర్పిస్తూ ఉన్నాను. నా ఛానల్ని సపోర్ట్ అయితే చేస్తున్నారు. సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ అందమైన పట్టుకోవడాన్ని అయితే ఎలా కుట్టాలి, అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చూసేద్దాము. ఇవి పెద్ద పెద్ద ఫ్రిల్స్ కాకుండా 1 ఇంచ్ అనేది ఫ్రిల్స్ మాత్రమే పెడుతున్నాను ఈ లెహంగాకి. మనకి లెహంగా అయిపోయాకైతే ఈ లెహంగా సెట్ అనేది మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా 1 ఇంచ్ అనేది చాలు. కొంతమందికి పెద్ద ఫ్రిల్స్ అనేవి నచ్చుతాయి, కొంతమందికి చిన్న ఫ్రిల్స్ అనేవి నచ్చుతాయి. వీళ్ళైతే ఆడుకున్నాను కానీ శీలారా నడుము కావాలి అనే దాన్ని బట్టి మనం చూసుకుంటూ ఫ్రిల్స్ అనేది చిక్కగా అయితే పెట్టేసుకోవాలి. నేనైతే ఇలా చేతితో పెట్టేస్తున్నాను. వాటం రాదు అనుకునే వాళ్ళు సూర్య సాయంతో కానీ అదే పెట్టుకోవచ్చు. ఇలా ఫస్ట్ అయితే ఇలా తీసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేదు అనుకున్న వాళ్ళ కోసం అయితే ఒక చిన్న టిప్ అనేది చూపిస్తున్నాను. ఈ పెన్నుతో ఇలా అనేది పెళ్ళి ఇలా లోపలికి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇలా అయితే పెన్ను సాయంతో చిన్నగా పెళ్ళి అనేది సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందువల్ల నేను చాలా చిన్నది అనేది పాపా సిజర్ ఎక్కడ ఇప్పుడు నడుము అనేది ఇస్తారు. నాకు ఎన్ని ఇంచెస్ కావాలి అనేది ఇలా టేప్తో కొలుచుని తీసుకోవాలి. ఈ రంగాకైతే 28 అయితే కొలిపించాలి. సరిపోయింది లేదా ఒకసారి కొలతనేది చూసుకున్న తర్వాత పట్టీ అనేది దీనికి వచ్చిన చిన్న బోర్డర్ అనేది సెట్ చేశాను. ఆ బోర్డర్తో వేసుకున్నానంటే చాలా బాగుంటుంది. ఎలా అనేది చూపిస్తాను. మనకి 38 రావాల్సింది 48 వచ్చేసింది. అందువల్ల దీని కొంచెం నడుము అనేది తగ్గిస్తాను. అది ఎలా చేస్తాననేది చూపిస్తానండి. ఒక ఫ్రిల్ అనేది కుట్ అనేది చిన్నగా అయితే పెట్టుకోవాలి. అంటే ఈ క్లాత్ అనేది కొంచెం లోపలికైతే ఎక్కడికి సాయి ఇప్పుడే ఎక్కడ వచ్చేసారమ్మా. అందుకు సాయం కూడా వచ్చేస్తున్నారా? జాగ్రత్తనా? సరేలే వెళ్ళేసిరా. తమ్ముడిని కూడా అంటే తీసుకెళ్ళేసిరా అన్నాను. ఇప్పుడు ఈరోజు బ్లడ్ డొనేషన్కి వచ్చారు.
పేరునా? సురేష్ గురు. అలా దాన్ని చిన్న బ్రాండ్ తీసుకెళ్ళేసిరా. ఫోన్ కావాలన్నా నేను ఇక్కడ వీడియో పెట్టుకున్నాను. సాయి సాయి కొంచెం పట్టి వేసేసానంటే వీడియో ఉంది కదా. ఇలా అయితే నడుము చిన్నదిగా అయితే చేసుకోవాలి. మన యూట్యూబరు సురేష్ గురు గారు అయితే మా దగ్గరికి వచ్చి లెగ్ అనేది ప్రోగ్రామ్ అనేది పెట్టారండి. మా సాయి అయితే ఎంతో ఆనందంగా అయితే వెళ్తున్నాడు. వీడియో తీసుకోవాలి, ఫోటో తీసుకొచ్చుకోవాలి సురేష్ గారితో అనేసి. ఈ కొంచెం అయిపోయి నేను ఇస్తాను. సాయి కట్టి వేసేది ఒక్కటేలే. ఇలా అయితే సైడ్ మంచి కుట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఎంత కావాలి అనేది వచ్చేస్తుంది. ఈ సైడ్ కూడా ఇలా మడిచేసుకోవాలి. వెళ్ళరా జాగ్రత్త నాన్న, జనాభా ఉంటారేమో. అన్న వాళ్ళతో పాటు జాగ్రత్తగా వచ్చేసేయి. సాయి సురేష్ గురు గారిని కలవబోతున్నానని చాలా సంతోషంగా వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే నెక్స్ట్ మీతో కూడా సెండ్ చేస్తాను. ఇలా అయితే మడిచి మనకి ఎంత ఓపెన్ కావాలో అంత అయితే మడిచి కుట్టేసుకోవాలి. చూడండి కరెక్ట్గా అయితే ఇలా అయితే తీసుకున్నాము. కరెక్ట్గా అయితే వచ్చేసింది మనకి నడుము అనేది. మనము పట్టీ ఎలా వేసుకోవాలి అనే దానికోసం అయితే ఫ్రెండ్స్ పావడాకి వచ్చిన బార్డర్ అనేది ఫస్ట్ అయితే పెద్ద బార్డర్ అయితే వచ్చింది. ఈ పెద్ద బార్డర్ని మనం పావడాకి యూస్ చేసాం కదా. 2 సైడ్ బార్డర్ వస్తుంది కదా. ఇది చిన్న బార్డర్. ఈ చిన్న బార్డర్ని మనం పట్టీ వేసుకోవడం కోసము ఈ ఒక్క లంగాకి లోపల సైడ్ అయితే ఇలా లైనింగ్ వచ్చేస్తే మనకి గీసుకోకుండా స్మూత్గా అయితే ఉంటుంది కదా. కసకసా ఉంటే వేసుకోలేం కదా. ఈ జరీ అనేది గీసుకుంటుంది. అందుకనేసి లోపల వైపుకి అయితే ఈ లైనింగు, లంగా పై వైపుకి అయితే ఈ బార్డర్ అనేది వేసుకోవాలి. ఈ బార్డర్ని మనకి పట్టీ ఎంత సైజు కావాలి అనే దాన్ని బట్టి ఇలా అయితే కట్ చేసుకున్నాము. మనకి పట్టీకి సరిపడినంత అయితే కట్ చేసేసుకోవాలి. బార్డర్ని ఏ సైడు డిజైన్ కావాలి అనేది ఈ లైనింగ్ పెట్టి కట్ చేసుకున్నాము. చేసుకున్న తరువాత ఈ లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసేసుకునేసి జాయింట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఎడ్జెస్ అనేది ఇలా మడిచి ఒక ఫోల్డ్ చేసేసుకునేసి ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇందులో థ్రెడ్ అయినా వేసుకోవచ్చు. థ్రెడ్ వేసుకునేసి హ్యాంగింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదా మనకి
బటన్ అయినా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలాగే 2 సైడ్స్ మడిచి కుట్టు వేసుకోవాలి. ఇది లంగాకి ఎలా జాయింట్ వేసుకోవాలో చూద్దాం. లంగా ఉల్టా అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఈ లైనింగ్కి ఇలా అనేది పెట్టుకొని లైనింగ్ వైపు ఫస్ట్ కుట్టు అనేది వేసుకోవాలి. ఫ్రిల్స్ అనేది కుట్లల్లో పడకుండా ఇలా సదురుకుంటూ ఇలా అనేది పెట్టేసుకొని నీట్గా దీనిపైన ఈ పట్టీని ఇలా సెట్ చేసుకొని కుట్టు వేసుకొచ్చేసేయాలి. ఇప్పుడు ఇలా జాయింట్ అనేది వేసేసుకున్నాం కదా, ఇలాగా లైనింగ్కి మన లంగాకి జాయింట్ వేసుకున్నాక ఇలా ఒకసారి ఫోల్డ్ చేసి చూసుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది. మనకి ఈ బోర్డర్ అనేది ఇలా వచ్చింది కదా, దీన్ని అనేది కొంచెం మడత వేసి కుట్టు వేసేసుకున్నాము అంటే ఇది గోటులాగా ఉంటుంది. ఈ బ్లూ కలర్ అనేది ఈ జరీ అనేది పట్టీ వేసుకున్నామంటే లంగాకి చాలా అందంగా అయితే ఉంటుంది. ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసుకోవడం అనేది కంపల్సరీ. రఫ్ చేయకపోతే కుట్లు అనేది ఊడిపోతాయి. ఇంక ఇలానే పట్టీ అనేది మడత వేసుకుంటూ కుట్టేసుకొని వచ్చేద్దాము. మనకి ఇక్కడ కుట్లు ఉన్నాయి కదా, ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు వేసిన కుట్టు అనేది ఈ కుట్టుకి కరెక్ట్గా అనేది ఈ పట్టీ అనేది పెట్టామంటే నీట్గా అయితే వస్తుంది. ఇలా అయితే పట్టీ వేసాము. చాలా అందంగా ఉంది కదా, కలర్ కాంబినేషన్ కూడా బాగుంది.
ఇలా మొత్తం కుట్టి అయితే వేసుకొని వచ్చేద్దాం. ఇలా మనకి ఎంత కావాలి లెంత్ ఓపెన్కి అనేది అంత అనేది ఉండించుకొని త్వరగా జాయింట్ అయితే వేసేసుకోవాలి. అయితే ఇస్తాను. చివరి వరకు కుట్టు వేసేసుకొని ఇలాగే లైనింగ్ కూడా కుట్టు వేసుకోవాలి. మా సాయి అయితే సురేష్ గురుగారితో వీడియో తీసుకొచ్చుకోవాలంట. మన వెంకటగిరికి అయితే వచ్చున్నారు సురేష్ గురుగారు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కూడా చూపిస్తానండి నేను. ఇలా అయితే ఫైనల్గా పావడా లుక్ అయితే వచ్చేసింది. హాయ్ ఫ్రెండ్స్, లెహెంగా అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు రానలా మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడైతే స్టిచ్ చేస్తున్నాను. చూసేసేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూశారు అంటే ఎలా కుట్టాలి అనేది చాలా నీట్గా అయితే అర్థమవుతుంది. ఇలా హ్యాంగర్స్ అయితే ఇచ్చారు. ఒక హ్యాండ్ అయితే నేను తిప్పించేసాను. ఇప్పుడైతే ఈ హ్యాండ్కి ఇంత నీట్గా ఎలా తిప్పించుకోవాలి అనేది అయితే చూసేద్దాము.